హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఇప్పుడు వివేకానంద రాక్ మెమోరియల్ చూద్దామని వచ్చాను. ఈ క్యూ లైన్ చూస్తే భయం వేసింది. మా హోటల్ ముందు నుంచి ఫుల్ ఒక 3 కిలోమీటర్ల మేర నిలబడుకొని ఉన్నారు. ఇది 100 రూపీస్ లైన్ అంట. ఇంకా నేను ఇది చూసి అమ్మో అని 300 రూపీస్ లైన్కి వెళ్ళిపోతున్నాను. ఎంత పెద్ద క్యూ అంటే ఇక్కడే 2-3 గంటలు అయిపోయేటట్టుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత పెద్ద లైన్ చూడండి ఎలా ఉన్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇంతే ఇరుకైన ప్రదేశం. ఇక్కడ అన్ని వెహికల్స్ వస్తున్నాయి. చాలా రష్గా ఉంది చెప్పాలంటే. అంటే ఇక్కడ రైట్ కనిపిస్తుందా, దాంట్లోంచి ఎంటర్ అయ్యి మనం టికెట్ తీసుకున్నాక లోపలికి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ క్యూ లైన్ ఫుల్ ఉంది. ఇక్కడ మనకు టికెట్ మరొకసారి చెక్ చేసి మనకి ఇస్తాడు. దాని తర్వాత వెళ్ళాలి. ఇక్కడ బెంచెస్ ఉంటాయి, ఇలా కూర్చోవాలి. కూర్చొని లైన్ కదులుతూ ఉన్నప్పుడు లేచి వెళ్తూ ఉండాలి. నిజంగా ఆ గ్లాస్ బ్రిడ్జ్ని, వివేకానంద రాక్ మెమోరియల్ చూడడానికి ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. 1.5 అవర్ ఇలాగే కూర్చున్నాం ఇక్కడ ఆ అద్భుతాన్ని చూడడానికి. ఎంత బాగా అనిపించిందంటే ఇక్కడ నుంచి బోట్ ద్వారా వెళ్ళాలి అక్కడికి. ఈ బోట్ ఎక్కడానికే 1 అవర్. అక్కడి నుంచి మా హోటల్ బయట నుంచి ఇక్కడికి చేరుకోవడానికి. నేను హోటల్ రూమ్లో చూసి ఏంటబ్బా ఇంత జనాలు ఉన్నారనుకున్నాను, కానీ నేను వచ్చే టయానికి చూస్తే అస్సలు సినిమా అర్థమైంది. అక్కడి నుంచి చూసాను, అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, అక్కడ మా హోటల్ అనమాట. ఏంటి ఇలా పరిగెత్తేస్తున్నారు అని నేను చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు తెలుస్తుంది నేను కూడా అందులో భాగమై పరిగెత్తుతున్నానని. కానీ ప్లేస్ మాత్రం అదిరిపోయింది. 3 సముద్రాలు ఒక్క చోట, గ్లాస్ బ్రిడ్జ్ మీద ఈ షిప్లో వెళ్ళడం. నేనైతే ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నా. కానీ ఎండ కూడా మామూలుగా లేదు. ఇక్కడ చంపి పెడుతోంది. ఇంత ఎండ అంటే సీ దగ్గర ప్లేస్ కదా, ఇంకా ఎక్కువ తగులుతూనే ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు వాటర్ మంచిగా తెచ్చుకోండి. గొడుగులు ఇలా కవర్ చేసుకునే కొన్ని షాల్స్ కూడా తెచ్చుకోండి, బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వేడి ఉంది ఈ ప్లేస్. డీహైడ్రేట్ కాకుండా కొన్ని ఇవి కూడా తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. టెంకాయ నీళ్ళు అలాంటివి క్యారీ చేయగలిగితే సూపర్. ఇక్కడ ఇంకా షిప్ వచ్చేసింది, దాంట్లోంచి అందరూ దిగుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు దిగిన తర్వాత మేము ఎక్కాలి. ఇక్కడైతే ఒకటి బాగా అనిపించింది, అబ్బాయిలందరూ ఒక సైడ్, అమ్మాయిలందరూ ఒక సైడు. అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే లైన్లో కాకుండా వాళ్ళ అమ్మాయిల్ని ముందర సైడు, అబ్బాయిల్ని వెనక సైడు నుంచి లోపలికి ఎంట్రీ ఉంది. నేనైతే ఫస్ట్ సీట్లో వెళ్ళి కూర్చున్నా. ఇక్కడ నుంచి వస్తే మా హోటల్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను బోట్లో ఉన్నా. ఒక అద్భుత ప్రపంచాన్ని నాతో పాటు మీకు కూడా చూపించబోతున్నా. కానీ ఇలా చెప్పడం కంటే మీరు ఒకసారి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది.
ఎందుకంటే భారతదేశంలో సముద్రం మధ్యలో గాజుతో నిర్మించబడిన తొలి పాదచారి వంతెన అన్నమాట. దీన్ని కంపల్సరీ చూడాలి. వివేకానంద రాక్ మెమోరియల్ నుండి తిరువల్లూరు విగ్రహం సముద్రం నుండి కలిపినారనమాట. అసలు 30th December 2024 స్టార్ట్ అయింది ఈ బ్రిడ్జ్ మీదకి ఆలో చేయటము. పొడవైతే 77 meters. దీన్ని కట్టడానికైతే 37 crores ఖర్చు అయిందంట. డిజైనర్స్ అయితే బోస్ట్రింగ్ ఆర్చ్ వాళ్ళు డిజైన్ చేశారు. సముద్ర వాతావరణాన్ని తట్టుకోగల నిర్మాణం అంట. ఇవన్నీ గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు తెలిసింది. గాజు పలకలు బహుళ స్థాయి గాజులతో తయారు చేయబడింది. సముద్రం ఉప్పు తత్వం, గాలి, ఉష్ణోగ్రతల మార్పుని ఎదుర్కొనే విధంగా డిజైన్ చేశారంట. బోట్ ద్వారా వివేకానంద రాక్ని చేరుకుంటాం మనం ఇప్పుడు. ఇంకా మా బోటు స్టార్ట్ అయింది. ఇక్కడంతా మట్టిగా ఉన్నాయి కదా, వాటర్ ఎంత మట్టి ఉన్నాయంటే ఇక్కడ 3 సముద్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూస్తాము. సూపర్ అనిపిస్తుంది. కానీ ఎంత స్పీడ్ బోట్లో వెళ్తే మనకు బాగా తెలిసేది. కానీ అలలు ఎక్కువ లేవు కాబట్టి మనం ఈ బోట్ వాళ్ళు కూడా చాలా ఈజీగా వెళ్తున్నారు అనిపిస్తుంది. ఆ బోట్లో వెళ్తే మొత్తం ఆ 3 సముద్రాలని చూపిస్తారంట. ఇంకా నాకైతే ఎక్కువ టైం లేదు. ఇది చూసుకొని మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. అసలు చూడండి ఎంత అందంగా ఉందో. ఇంకా మాటలతో టైం వేస్ట్ చేయను. మీరు కూడా ఈ అందమైన ప్రపంచాన్ని చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్, కొద్దిగా లేట్ అయినా మంచి వీడియోస్ మేము ఎందుకు తెస్తాను. చూసి ఎంజాయ్ చేయండి నాతో పాటు. అక్కడ కనిపిస్తుంది అదే రాక్ బ్రిడ్జ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.